ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21, 2026న జరగనుంది. ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన పాఠశాలలో ఉన్న విద్యార్థులను లీప్ యాప్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అదేవిధంగా దానికి సంబంధించి మనం 3 ఫొటోస్ను కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ పూర్తి సమాచారాన్ని చూద్దాం. ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, స్కూల్కి సంబంధించి లీప్ యాప్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లీప్ యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్లోకి వెళ్ళండి. దీంట్లో సిఎస్సిని ఓపెన్ చేయండి. దీంట్లో క్రిందకు వస్తే చివరిలోనే మనకి ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి ఒక టైల్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఈ ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి స్కూల్ ఫెసిలిటీస్, రెండోది వచ్చేసరికి ఎన్రోల్మెంటు, మూడోది వచ్చేసరికి క్యాప్చర్ యోగా ప్రాక్టీస్. ఈ మూడింటిని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ మనం సబ్మిట్ చేసేది ఈ ఫస్ట్ది, సెకండ్ది అనమాట. ఈ థర్డ్ వచ్చేసరికి యోగా డే రోజు యోగా ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా, అంటే యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు అప్పుడు లైవ్లో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 ఆప్షన్ని ముందుగా స్కూల్ ఫెసిలిటీస్ ఓపెన్ చేద్దాం. దీంట్లో ఈజ్ ప్లే గ్రౌండ్ అవైలబుల్, మనకు కనుక ప్లే గ్రౌండ్ అవైలబుల్గా ఉంటే ఎస్ అని చెప్పి ఇస్తాము. అప్పుడు ఎంత ప్లే గ్రౌండ్ ఉందనేది ఇక్కడ ఏక్రాస్లో ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అదేవిధంగా క్యాప్చర్ ప్లే గ్రౌండ్ లొకేషన్ ఉంది కదా, ఇక్కడ పక్కన సింబల్ ఉంది కదా ఒకటి GPS సింబల్, దీని మీద క్లిక్ చేస్తే మన ప్లే గ్రౌండ్ సంబంధించి అంటే మన ప్లే గ్రౌండ్లో ఉండి దీన్ని క్యాప్చర్ చేయాలి. అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అవి క్యాప్చర్ అవుతాయి. తర్వాత యోగా అటెండ్ వెను ఆన్ అంటే 21 జూన్ 2026 ఇది జరుగుతుంది కదా ఈ ఇంటర్నేషనల్ యోగా డే. అప్పుడు మన పాఠశాలలోనే జరుపుతున్నామా, లేదంటే ఇన్ సచివాలయంలో జరుపుతున్నారా, లేదంటే వేరే ప్లేసా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే గ్రౌండ్ లేకపోతే అదర్ ప్లేసు, లేదు సచివాలయంలో స్పెషల్గా కండక్ట్ చేస్తుంటే సచివాలయం, లేదు మన పాఠశాలలోనే ఈ ఈవెంట్ మనం జరుపుతుంటే ఈ ఇన్ స్కూల్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాము. ఈ విధంగా ఈ వివరాలు ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము. ఈ విధంగా స్కూల్ ఫెసిలిటీస్ డేటా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎన్రోల్మెంట్లోకి రండి. ఇక్కడ క్లాసెస్ సెక్షన్స్ వారీగా ఇక్కడ మనం విద్యార్థులు మనం రిజిస్టర్ చేస్తాం అనమాట. దాని కొరకు ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మన పాఠశాలలో ఉన్న అన్ని క్లాసులు సెక్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనం ఒక్కొక్క తరగతిని సెలెక్ట్ చేసేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ సెక్షన్లో ఉన్న విద్యార్థులందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు. ఇక్కడ మనం ఆ విద్యార్థులందరినీ సెలెక్ట్ చేసేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి వస్తుంది. ఈ విధంగా మనం విద్యార్థుల్ని రిజిస్టర్ చేస్తాం. మనం ఎవరినైతే మనం సెలెక్ట్ చేస్తామో వారందరూ కూడా ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొనవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ఎన్రోల్మెంట్ ఆప్షన్లో విద్యార్థుల్ని రిజిస్ట్రేషన్ చేస్తాము. ఇక్కడ మన విద్యార్థులే కాదు, ఇంకా ఎవరైనా సరే కొత్త విద్యార్థులు మన చుట్టుపక్కల, మన పాఠశాల చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వారు మన పాఠశాలలో కనుక యోగా డే చేయాలనుకుంటుంటే న్యూ స్టూడెంట్ ఎంట్రీలోకి వచ్చేసేసి వారి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి వారి వివరాలు కూడా మనం ఎంటర్ చేయవచ్చు. ఆధార్ నెంబర్ ఇవ్వగానే ఆ సిటిజన్ నేమ్ అడుగుతుంది, సచివాలయం అడుగుతుంది, బాయ్ గర్ల్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు. ఈ విధంగా వివరాలు ఇచ్చేసేసి మనం న్యూ స్టూడెంట్ ఎంట్రీ ద్వారా కొత్త విద్యార్థులను కూడా మనం ఇక్కడ రిజిస్టర్ అనేది చేయవచ్చు. ఇది ఓన్లీ యోగా డేకి సంబంధించి మాత్రమే ఈ న్యూ స్టూడెంట్ ఎంట్రీ అనేది. స్కూల్ ఫెసిలిటీస్ అయిపోయింది, ఎన్రోల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ యోగా ప్రాక్టీస్. ఈ 3 ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఇంటర్నేషనల్ యోగా డే అనేది 21 జూన్ జరుగుతుంది కాబట్టి ఆ రోజున మనం యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు లైవ్లో ఫొటోస్ని క్యాప్చర్ చేయాలి. దాని కొరకు ఈ క్యాప్చర్ యోగా ప్రాక్టీస్ మీద క్లిక్ చేయగానే 3 ఫొటోస్ అడుగుతుంది. ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో. మనం 3 ఫొటోస్ని లైవ్లో క్యాప్చర్ చేయాలి. ఇక్కడ మనకి ప్రెజెంట్ అయితే గ్యాలరీలో తీసుకునేటట్టు ఆప్షన్ లేదు. కంపల్సరీగా విద్యార్థులు యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ లైవ్లోనే క్యాప్చర్ చేయాలి. లొకేషన్ కూడా తీసుకుంటుంది. మనం ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి ఇక్కడ ఫోటో సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు క్యాప్చర్ లొకేషన్ అని చెప్పేసి లొకేషన్ కూడా తీసుకుంటుంది. ఫొటోస్ క్యాప్చర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా మనం 3 ఫొటోస్ని కూడా సబ్మిట్ అనేది ఇంటర్నేషనల్ యోగా డే రోజున మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా లీప్ యాప్లో ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి మనం విద్యార్థులను ఈ విధంగా మనం రిజిస్టర్ అనేది చేయవచ్చు.